హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్స్కు చాలా అద్భుతమైనటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేసాం. 144,000 మంది గూర్చినటువంటి 3 కాన్సెప్ట్లో 3 రకాలైనటువంటి భాగాలతో 144,000 మంది గురించి స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేసాం. అయితే ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి గ్రహింపుతో అందరి ముందుకు కూడా ఒక విషయాన్ని తీసుకొని రావాలని ప్రయత్నం చేశాను. వాస్తవానికి ఈ విషయం ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయినటువంటి విషయం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్నటువంటి విషయం ఏంటి? ఆ విషయం అని అంటే యెరూషలేము 3వ దేవాలయ నిర్మాణం. దీని మీద ప్రపంచంలో మాట్లాడుకునేవారు అంటే ఎవరు లేరు. అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. యూదులు దీని గురించి మాట్లాడుతున్నారు, ముస్లింలు దీని గురించి మాట్లాడుతున్నారు, క్రైస్తవులు దీని గురించి మాట్లాడుతున్నారు. హైందవ సహోదరులే మాట్లాడట్లేదు అని అనుకునే వాళ్ళం, కానీ ఈ మధ్యకాలంలో ఈ వార్తలు ఎక్కువైనటువంటి కారణాన్ని బట్టి హైందవ సహోదరులు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకునేటువంటి, ఎక్కువగా చర్చించుకునేటువంటి విషయం ఏదన్నా ఉందంటే యెరూషలేము 3వ దేవాలయ నిర్మాణము. అది జరుగుతుందా జరగట్లేదా అనేటువంటి ఎన్నో విషయాలు ఆధారాలతో పాటుగా, అంటే ఇప్పుడప్పుడే ఇవేమీ మాట్లాడకూడదని అనుకున్నాను, కానీ కొంతమంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు తప్ప వాక్యం పట్ల ఏ విధమైన సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి క్రైస్తవులను బట్టి కొన్ని విషయాలు మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా నేను అందరూ 3వ దేవాలయం కట్టబడుతుంది అనేటువంటి విషయం మీద మాట్లాడుతున్నారు. నేను కూడా దీని గురించి 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడడం ఏంటి? స్వయంగా ఈ యూదుల రబ్బీలే ట్రంప్ గారు ప్రక్కన నిలబడి వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద 3rd టెంపుల్ అని వాళ్ళే అన్నారు. ట్రంప్ గారిని పక్కన పెట్టుకొని, వాళ్ళ కూతురు ఇవాంకాని పక్కన పెట్టుకొని, కుష్నర్ని పక్కన పెట్టుకొని, అల్లుడి గారిని యూదుల రబ్బీలు ఏమన్నారంటే మేము 3వ దేవాలయం కట్టబోతున్నాము అని వాళ్ళంతటా వాళ్ళే చెప్తే, క్రైస్తువుల్లో ఉన్నటువంటి కొంతమంది అది జరగని పనండి, అది అవ్వని పనండి అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యూదులే స్వయంగా ఆ మందిరం అవసరమైన యూదులు, ఆ మందిరాన్ని కట్టబోయే యూదులే మేము కడుతున్నాం అంటున్నారు. 2000 సంవత్సరాల నుంచి ఎప్పుడూ మాట్లాడినటువంటి యూదులు ధైర్యంగా ముందుకు వచ్చి మేము 3వ మందిరం కట్టబోతున్నాం అంటే, కొంతమంది క్రైస్తువులు మాత్రం అది జరగదు అని మాట్లాడుతూనే చాలామంది విశ్వాసుల్ని ఇంకనూ కూడా దేవుని రాకడకు సిద్ధపరిచేటువంటి విషయంలో వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నారంటాను. ఉన్నారు కొంతమంది. ఆ కొంతమందిలో తెలుగు క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆ తెలుగు క్రైస్తవులు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏం ఏంటి, వాళ్ళ పాస్టర్లు అయితే కాదు, జస్ట్ విశ్వాసులు మాత్రమే. కొంతమంది ఏమో ఇశ్రాయేల్ దేశంలో నివసిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఇలాగ అక్కడ వీడియోలు అవి చేసుకుని పెడతా ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు మేము ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాం, మేము యూదుల మధ్యన ఉన్నాం, కాబట్టి మాకంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కువ తెలిసిపోతుందా అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అసలు కట్టేది ప్రసక్తే లేదు, 3వ దేవాలయం వచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. వారిని బట్టి నాకు బాధ కంటే నవ్వు ఎక్కువేస్తుంది. ఎందుకనంటే కొంతమంది ఉంటారు, మేము పట్టినటువంటి కుందేలుకి 3 కాళ్ళు, ఎన్ని విధాలుగా చూపించి ఆధారాలతో వాళ్ళు రుజువుపరిచే ప్రయత్నం చేసిన ఫాలోవర్స్ దగ్గర బ్యాడ్ అయిపోతామనా, లేకపోతే ఫాలోవర్స్ మమ్మల్ని ఇంకా ఫాలో అవ్వడం మానేస్తారు, అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటారనే భయంతో తెలియదు, కానీ అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. నేను రీసెంట్గా మొత్తం ఆధారాలు చెప్తున్నాను. ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. అప్పుడు చెప్పండి ఎలా రాబోతుందో 3వ దేవాలయం, ఎంత త్వరగా కట్టబోతున్నారో మీకు అర్థమైపోతుంది. రీసెంట్గా ఒక యూదుల రబ్బీ ఆదాం ఎలియాహు అనేటువంటి రబ్బీ మమ్మల్ని క్షమించండి, మొన్న జరిగినటువంటి బలి ప్రాక్టీస్ బలి అని నేనే చెప్పాను,
కానీ దాని మీద సంపూర్ణమైనటువంటి వివరణ నాకు అందలేని కారణాన్ని బట్టి నన్ను క్షమించండి. నాకు తెలిసినంత వరకు అది యాక్యురేట్, పనిచేసేటువంటి ఎర్రని పేనే బలిచ్చేశారు. టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి ఏ వ్యక్తి అయితే నేను వీడియో చేసి జరిగిపోయిందని చెప్పి సర్క్యులేట్ చేసిన తర్వాత వచ్చి మాట్లాడాడో అదే వ్యక్తి క్షమించండి, అది యాక్యురేట్ ఆవే అన్నట్టుగా ఆయన వీడియో చేసుకుని వచ్చారు. నేను వెంటనే వీడియో చేసి చివరికి యూదులే తమంతట తాముగానే జరిగినది ప్రాక్టీస్ కాదు, యాక్యురేట్గా బలి జరిగింది అనేటువంటి వివరణ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారని నేను వీడియో చేసి మాట్లాడాను. వీడియో చేసి మాట్లాడిన తర్వాత మరి కొంతమంది జరగలేదు అని చెప్పి వాదించిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎక్కడ బ్యాడ్ అయిపోతామా అని చెప్పి తర్జనా పడిపోయి భుజాలు తడివేసుకొని ఏదో రకంగా ఎక్కడికో వెళ్ళి ఎవరికో ఫోన్ చేయించి అది మేము అలా చెప్పలేదు ఎలా చెప్పలేదు అని మళ్ళీ ఇంకో వీడియో చేసుకొచ్చారు. ఒక సహోదరుడు, ఒక తమ్ముడు, ఆ వ్యక్తి అంటాడు కదా, ఆ పాస్టర్ గారు అంటే నాకు చాలా అభిమానం అండి, ఆయన షార్ట్ కూడా చూసిన సాక్ష్యం చాలా గొప్పదే, చాలా బలంగా వాడబడుతున్నాడు, అయితే బలి అయిపోయింది అనేటువంటి విషయం కరెక్ట్ కాదు అన్నట్టుగా మళ్ళీ నన్ను ఎందుకు పొగడ్డం, నా మీద ఎంతో కొంత వ్యతిరేకత అనేటువంటిది ఉంది కదా, మళ్ళీ పాస్టర్ గారు మంచోళ్ళండి, గొప్ప సేవ చేస్తున్నారండి, సాక్ష్యం చూశానండి, ఇదంతా ఎందుకు, ఈ క్రీమ్ అంతా ఎందుకు, ఉన్న విషయాన్ని మాట్లాడుకోవాలి. లేకపోతే తెలియని విషయం ఎవరన్నా మాట్లాడారంటే దాన్ని తెలుసుకోవాలి, తప్పేం లేదు. నాకు తెలియని విషయాలు ఎవరన్నా చెప్తే నేర్చుకుంటాను, అందులో తప్పేముంది. కానీ నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి నువ్వు మోసపోతున్నావు, నీతో పాటుగా నీ ఫాలోవర్స్ను కూడా మోసగిస్తున్నావు. దాన్ని బట్టి దేవుని దృష్టిలో నువ్వు దోషం అయిపోతావేమో. ఒకటి ఆలోచన చేయండి, 100% బైబిల్ పట్టుకొని పులిపేట దగ్గర నిలవబడి నేను చెప్పగలను, ఆ రోజు జరిగిన బలి ప్రాక్టీస్ బలి కాదు, పనికొచ్చేటువంటి ఎర్రని పెయ్యని బలిచ్చారు. ఆ ఆవు పేరు టిక్వా. 5 ఎర్ర పెయ్యల్లో 2 డిస్క్వాలిఫై అయినాయి, ఒకదాన్ని బ్రీడింగ్ కోసం ఉపయోగించారు, 3 ఒకటి అటు ఇటుగా ఉంది గ్యోల, ఇంకొక దాని పేరు టిక్వా. దీన్ని బలిచ్చారు. అప్పుడు చెప్తున్నాను, ప్రపంచంలో ఎవరైనా, ఇప్పుడు ఆ వీడియో తమ్ముడు ఖచ్చితంగా చూస్తాడో, నువ్వైనా సరే తమ్ముడు, అలాగే ఇజ్రాయెల్లో ఉండి లండన్లో ఎక్కడికి వెళ్ళి ఏదో కబుర్లు చెప్తూ సబ్స్క్రైబర్లను మోసం చేసే, తెలియక మోసం చేస్తున్నటువంటి వాళ్ళను కూడా సరదాగా చిన్న విషయం చెప్తున్నాను, ఎవరైనా ప్రపంచంలో ఆ రోజు జరిగినటువంటి బలి ప్రాక్టీస్ బలే, యాక్యురేట్ పెయ్య కాదు అని నిరూపిస్తే జీవితంలో నేను యూట్యూబ్లో కనబడి, నేను సేవకు అర్హుడను కాదు, అనవసరంగా మోసాన్ని నమ్మి మోసపోయాను అని అందరి ముందు బహిరంగంగా యూట్యూబ్లో వీడియో చేసి నేను ఇంక యూట్యూబ్లో వీడియోలు చేయనని ఛానల్ డిలీట్ చేసేస్తాను. ఒకవేళ అది 100% యాక్యురేట్ బలని కానీ రుజువుపరచబడితే, ఇప్పుడు ఎవరైతే వీడియోల ముందు కెమెరాల ముందు వచ్చి తొడలు కొట్టేసుకుంటున్నారో మీరేం చేస్తారనేటువంటిది మీ వీక్షకులకు మీరు తెలియజేయాలి. ఎందుకంటే మోసపోయేటువంటి వ్యక్తులను చూస్తే జాలేస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఆలోచన చేయకుండా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అంటే అది ఎంత ప్రమాదం. అది ఒక అబద్ధాన్ని నిజాన్ని చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తుల్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నాను, మీరు మోసపోతున్నారు. నేను 100% చెప్తున్నాను, జరిగిన బలి యాక్యురేట్ బలి. మందిరం అనేటువంటిది కట్టాలి అనేటువంటి ఆలోచన కానీ లేకపోతే అసలు బలి ఎందుకు ఇవ్వవలసిన అవసరం ఎంత త్వరగా. కొంతమంది క్రైస్తవులు మందిరం కట్టరు, ఇప్పుడప్పుడే జరగదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీకు దానికి రెడీ అయితే, నేనైతే ఆధారాలు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ ఆధారాలు చూపించిన తర్వాత సారీ అండి అని నాకు చెప్పక్కర్లేదు, పొరపాటు అయ్యిందండి, ఇంకెప్పుడు దీని మీద నేను మాట్లాడనండి అన్న సంతోషమే. అలాంటి ఆధారాలు ఉన్నాయి. ఒక చిన్న 2 ఆధారాలు చూపిస్తాను, నువ్వు ఇలా రామ్మ ఒకసారి. ఎలియాజర్ అంటే నేను వాళ్ళ పేర్లు అక్కడ నుంచి జస్ట్ స్టాండ్ దేర్,
పేర్లు అయితే నేను ప్రస్తావించట్లేదు, ఎందుకంటే నాకు వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ పాడైపోతాయి కనుక నేను మాట్లాడట్లేదు. కానీ ఎవరైనా ఈ ఒప్పందానికి రెడీగా ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. అది బలి జరిగింది, నిజమైన బలి అని ఆధారాలతో పాటుగా ప్రూవ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాబట్టి ఆలోచించేయండి. నాకు ఎవరైతే బలి జరిగినటువంటి ప్రదేశంలో, అది ఉదయం నుంచి కూడా బలి కొరకు పనులన్నీ జరిగినాయి. దేన్నైతే బలిచ్చారో ఆవుని ఉదయము మధ్యాహ్నం కూడా ఫుడ్ పెట్టారు, దానికి ఫుల్గా పెట్టారు ఫుల్గా మేత పెట్టి సాయంత్రం తీసుకుని వచ్చారు. ఆ తీసుకుని వచ్చిన బలి కేంద్రం దగ్గర కూడా కొహెన్స్ అంటే ఎవరైతే ఆ యాజకత్వాన్ని జరిగిస్తున్నారో ఆ యాజకుల యొక్క బృందం కూడా అక్కడ నిలబడింది. ఒక యవనస్తుడు, యాజకుల్లో ఒక యవనస్తుడు, ఆ యాజకులు కూడా అక్కడికి వచ్చారు. అక్కడ కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి కొంతమందిని బట్టి నాకు మంచి పరిచయస్తులు అయ్యారు. ఆ వ్యక్తి ఇలా నేను వీడియో చేసిన తర్వాత కాదని చెప్పి ఆదాం ఎలియాహు అనేటువంటి రబ్బీ బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత నేను కాల్ చేస్తే ఆయన ఎక్కడో బిజీగా ఉన్నారంటే వాయిస్ మెసేజ్ చేసి వెంటనే నాకు ఒక మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ ఏంటో చూడండి. పేర్లు అది చదవద్దు, వాళ్ళ పేర్లు ఒకసారి చదవండి, ఏమైనా రాసి ఉందో. వీళ్ళ దగ్గర రండి పర్లేదు. బ్రదర్ ఇట్స్ ఏ అంటే దాని అర్థం ఏంటి? సహోదరుడా, అది ఖచ్చితమైనటువంటి పెయ్యా, ప్యూర్, కలంకము లేనిది, శ్రేష్టమైనటువంటి పెయ్య. వీళ్ళ పేరు చదవకండి. ఈ పేరు చదవద్దు అసలు. ఈ మెసేజ్ పంపించినటువంటి వ్యక్తి పేరు చెప్తే చాలా మందికి కళ్ళు గిర్రమంటాయి, కళ్ళు గిరగిరగిరగిర తిరిగిపోతాయి. నా మీద వీడియోస్ చేస్తున్నా కదా, ఆ తమ్ముడికి అయితే ఇంక ఏమైపోతాడో నాకు తెలియదు. వాళ్ళు నాకు ఒక మెసేజ్ పంపించారు. వాళ్ళు ఏం పంపించారో పైది ఒకసారి చదవమ్మా. పై మెసేజ్ చదువు. హలో, చాలు. హలో, ఆ పెయ్య పేరు టిక్వా అని కింద సారీ ఫర్ ద లేట్ రిప్లై అని పంపించారు. క్షమించండి, చూసుకోలేదు, బలయింది. దాని పేరు టిక్వా. కూర్చో. ఏంటండి అది? టిక్వా అండి. నేను ఏం చెప్పానండి దాని పేరు? ఇలాంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అయితే పేర్లు, ఫోటోగ్రాఫ్స్ నేను పెట్టట్లేదు, ఎందుకంటే ఆ ఫోటోగ్రాఫ్స్ బయటకు కూడా రాలేదు. ఖచ్చితంగా బయటకు ఇస్తాను, అప్లోడ్ కూడా చేస్తాను టైం వచ్చినప్పుడు. ఎందుకంటే యూదులు ఇంకా బహిరంగంగా మాట్లాడేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఇప్పుడు నాకు పంపించినటువంటి ఇద్దరు వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు. ఒక మాటలో చెప్పాలంటే బలి ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అందరితో మాట్లాడాను నేను. కాబట్టి తెలియకపోతే తెలుసుకోవడం అనేటువంటి తప్పు కాదు, కానీ తెలియని విషయాన్ని నాకే తెలుసు అన్నట్టుగా అందరినీ మోసం చేయడం మంచిది కాదు. కాబట్టి క్లియర్గా ఆధారాలతో మాట్లాడుతున్నాను. యూదులు కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట, 3వ యెరూషలేము దేవాలయం మేము కట్టబోతున్నాం, నిస్సందేహంగా మేము దాన్ని నిర్మాణాన్ని జరిగించబోతున్నాం అనేటువంటి విషయాన్ని యూదులంతటా యూదులే బహిరంగంగా మాట్లాడినప్పటికీ కూడా ఇంకా కొంతమంది క్రైస్తవుల్లో కొందరు తెలిసి తెలియక ఇప్పుడప్పుడే జరిగేది కాదు, ఇప్పుడప్పుడే కట్టబడేది కాదు, అలాంటి మాటలు నమ్మకండి, అలాంటి వార్తల్ని విశ్వసించకండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం ఈజీయే, కానీ నేను చెప్పను. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను చూడండి, ఇది కూడా మీకు షాక్ అవుతుంది. వాస్తవానికి యెరూషలేములో టెంపుల్ మౌంటైన్ ఉంటుంది. అంటే ఒకప్పుడు ఎక్కడైతే దేవాలయం అనేటువంటిది ఉండేదో ఆ ప్రాంతం టెంపుల్ మౌంటైన్ పిలుస్తూ ఉంటారు. అక్కడ 12 ద్వారాలు ఉంటాయి వెళ్ళడానికి. 11 ద్వారాల నుంచి ముస్లిమ్స్ రావచ్చు అక్కడికి, కానీ బయట వాళ్ళు ఒక ద్వారం నుంచే రావాలి. ఆ దేశంలో ఉన్నటువంటి యూదులు కూడా అక్కడ రావడానికి పర్మిషన్ సంపూర్ణంగా లేదు. కానీ 2 రోజుల క్రితమే, అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మొన్న అమెరికన్
గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళని ఒక జర్నలిస్ట్ అడిగాడు, మూడో దేవాలయం గురించి ఏంటంటే దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడకండి అన్నారు. దాన్ని పట్టుకుని ఇంకొక ఆయన వీడియో చేసేసి ఇప్పుడు ఏం జరగదని వీడియో అమెరికా వాళ్ళే చెప్పేస్తున్నారని చెప్పి ఆయన వీడియో చేశాడు. ఆయన గురించి ఇది అమెరికన్ పొలిటీషియన్, ఈవిడి రిప్రజెంటేటివ్, ఈవిడి పేరు క్లౌడియా టెన్నే ఈవిడి పేరు. ఈవిడ 2 రోజుల క్రితం ఒక వార్తను విడుదల చేసింది. ఏంటో తెలుసా? ఎప్పటి వరకు యూదులు టెంపుల్ మౌంట్ మీద రావడానికి, అక్కడ గడపడానికి కొన్ని ఆంక్షలు ఉండేవి, కొన్ని హద్దులు ఉండేవి. ఇక నుంచి అలాంటి హద్దులు ఆంక్షలు ఏం లేవు. హ్యాపీగా టెంపుల్ మౌంట్ మీదకి వెళ్ళి మీరు కూర్చోవచ్చు, ఆరాధించవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు అని ఆవిడ డైరెక్ట్గా యూదులకు పర్మిషన్ ఇచ్చింది. ఇది 2వ విషయం. 3వ విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ దేశంలో ఒక పెద్ద రబ్బీ, ఆ రబ్బీ అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నేనైతే చాలా కంగారు పడ్డాను ఈ మాటకి. ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశానికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. బెంజమిన్ నెతన్యాహు యొక్క నాయకత్వం, లీడర్షిప్ కొన్ని నెలల్లో అయిపోతుంది. తర్వాత ఇజ్రాయేల్ నాయకుడిగా, లీడర్గా వచ్చేది మా మెస్సయ్యే. మా దేశాన్ని పరిపాలించబోయే మెస్సయ్య రాబోతున్నాడు. కాబట్టి బహుశా ఇది బెంజమిన్ నెతన్యాహుకి ఆఖరి పదవి. ఈయన తర్వాత వచ్చేవాడు మా మెస్సయ్య అని వాళ్ళు బహిరంగంగా ఒక రబ్బీ గారు మాట్లాడారు. ఇవన్నీ బయటకు వినబడుతున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి? మనం ఉన్నది ఆఖరి గడియలో ఉన్నాం. యెరూషలేము 3వ దేవాలయం నిర్మాణం యొక్క ప్రారంభ పనులు కూడా మొదలై జస్ట్ పిక్ అండ్ పేస్ట్ అంటానంతే. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ అవుతుంది. టెంపుల్ ఇన్స్టిట్యూట్లోనే కాదు, అక్కడ వేరే ప్రాంతంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది. మొన్న మాట్లాడిన ఆదం ఎలియాహు కూడా అన్నాడు, మందిరం 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 అంటారటయ్యా, మేము అనుకుంటే మందిరాన్ని ఒక రోజులో కట్టేస్తాం అని ఆయనే అన్నాడు. కాబట్టి జస్ట్ పిక్ అండ్ పేస్ట్ అంతే. 3వ యెరూషలేము దేవాలయం చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు దానికి మనకి సంబంధం ఏంటండి బాబు అని అన్నారు కనుక 100% సంబంధం ఉంది. ఈరోజు అసలు 3వ యెరూషలేము దేవాలయం గురించి ఎంతగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉండొచ్చు. కానీ క్రైస్తవ ప్రపంచంలో, తెలుగు క్రైస్తవ ప్రపంచంలో నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను దీని గురించి 2 సంవత్సరాల నుంచి. కానీ కొంతమంది అసలు మందిరానికి, దేవునికి, రాకడికే సంబంధం ఏంటని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది అంటారు అసలు మందిరమే కట్టబడదు, ఎప్పటికే కట్టబడదు, ఇది 3వ మందిరం అనేటువంటిది మన శరీరం ఏసై కట్టేసాడు, ఇంక మందిరంతో పని లేదు, ఇంక ఎప్పటికే కట్టబడదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలాగ చాలామంది ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి బోధ జరిగిస్తున్నప్పుడు వినేటువంటి విశ్వాసులు ఎవరిని నమ్మాలి అనేటువంటి సందిగ్ధంలో పడిపోతున్నారు. నాకు చాలా జాలేస్తుంటుంది. మన ఫాలోవర్స్ అన్నా, ఎవరు చెప్పేది నమ్మాలన్నా, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారన్నా, ఏటి నిజమో తెలియట్లేదన్నా అని వాళ్ళు మెసేజ్లు పంపిస్తుంటే బాధ వేస్తుంది. ఒక విషయంలో కొంచెం కోపం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఎంత ఆధారంతో చూపించినా నమ్మడానికి, ముందుకు వెళ్ళడానికి ఎందుకు ఇలా మీరు ఆలోచిస్తున్నారనే బాధ, కోపం, కొంచెం నా మీద నాకే కోపం కూడా. అయితే అందరి గురించే ప్రక్కనెట్టేసి అసలు బైబిల్లో ఏం చెప్తుంది 3వ దేవాలయం కోసం? అసలు 3వ దేవాలయం అనేటువంటిది కట్టబడే అవకాశం ఉందా లేదా అని అంటే క్లియర్గా బైబిల్ సెలవిస్తుంది, 3వ దేవాలయం 100% కట్టబడుతుంది. ప్రకటన గ్రంథం చాలాసార్లు చదువు ఉండొచ్చు, మనం చాలామంది దీని మీద వివరణ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈ ప్రకటన గ్రంథంలోనే 3వ యెరూషలేము దేవాలయం యొక్క స్థితి, కట్టడం, ఆ సమయపు పరిస్థితుల గురించి ఎంత స్పష్టంగా రాశాడంటే దేవుడు అంత స్పష్టంగా రాశాడు. ఈరోజు 3వ యెరూషలేము దేవాలయం గూర్చిన కొన్ని విషయాలు మీతో మాట్లాడుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, ఆధారాలతో పాటుగా లేఖనానుసారంగా. ఎందుకు చాలామంది క్రైస్తవులు అక్కడ కట్టడం అనేటువంటిది కష్టం అంటున్నారనే విషయం చెప్తాను. అసలు నిర్మాణం దగ్గరగా ఉందో లేదో మీకే అర్థమయ్యే విధంగా చెప్తాను. అసలు బైబిల్ ఏం చెప్తుంది, అసలు ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే క్లియర్గా ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రదేశం 2 భాగాలుగా విభజించబడతాది అని చెప్తుంది ప్రకటన గ్రంథం. అర్థమవుతుందని నేను చెప్పేది? ఎక్కడైతే మొదటి 2వ దేవాలయాలు ఉండేవో ఇప్పుడు లేవు, ఎందుకంటే కూల్చేశారు. మొదటి దేవాలయాన్ని సొలొమోను గారు కట్టారు, తర్వాత వచ్చి కూల్చేశారు. తర్వాత జెరుబ్బాబెల్ నాయకత్వంలో మళ్ళీ కట్టబడింది. తర్వాత మళ్ళీ
టైటస్ వచ్చి కూల్చేశాడు. మళ్ళీ దాన్ని బాగు చేశాడు హేరోదు, రినోవేషన్ చేశాడు. కానీ ప్రస్తుతం యూదులకి అక్కడ దేవాలయం లేదు. కానీ మూడో దేవాలయం ఖచ్చితంగా కట్టబడుతుంది. ఇప్పుడు ఎక్కడైతే ఒకప్పుడు దేవాలయం ఉన్నదో ఆ స్థలం ఇద్దరికి పంచబడతాది అని ఉంది ప్రకటన గ్రంథంలో. ఇది నేను చెప్పిన తర్వాత మూడో దేవాలయం కట్టబడదు, మూడో దేవాలయానికి దేవుని రాకడికి సంబంధం లేదనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఉన్నారులే, వాళ్ళు మీరు సమాధానం చెప్పుకోవాలి. ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడిన విషయం ఏంటో తెలుసా? ఒక స్థలాన్ని ఇద్దరికి భాగాలుగా చెయ్యబడతాది, ఒక స్థలాన్ని ఇద్దరు వ్యక్తులకి పంచబడతాది అనేటువంటి మాట రాయబడింది. ఎక్కడో చెప్పమంటారా? ప్రకటన 11వ అధ్యాయం చూడండి, ఒకసారి చదువుదాం. చదివిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము చూడండి, 1వ వచనం 2వ వచనం చదువుతున్నాను. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠము కొలత వేసి ఆలయములో పూజించి వారిని లెక్క పెట్టుము. ఏం చేయాలి? లెక్క పెట్టుము. పెట్టిన తర్వాత చిన్న కోమ పెట్టి ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయకి విడిచిపెట్టుము. అది ఎవరికి ఇవ్వబడింది? ఎవరికి ఇవ్వబడింది? అన్యులకు ఇవ్వబడింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ స్థలం పంచబడతాది. ఒక భాగం మీకు ఇవ్వబడతాది, మరొక భాగం అన్యులకు ఇవ్వబడతాది. ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, మూడో దేవాలయం కట్టబడ్డం అనేది జరగదు, దానికి దేవుని రాకడికి సంబంధం లేదు అనేవాళ్ళు చెప్పండి. ఒక్క స్థలాన్ని ఇద్దరికి పంచబోతున్నారు. అన్యులు అంటే యూదులు కానివారు, యూదులు కానివారు వాళ్ళు. కానీ చాలామంది పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడుతున్నారు. ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆల్రెడీ ఇది ఎప్పుడో అయిపోయింది, రోమన్ కాలంలోనే, సీజర చక్రవర్తి కాలంలోని ఇదంతా నెరవేరిపోయింది. ఆ దేవాలయం కోసం మాట్లాడుతున్నారని కొంతమంది అంటున్నారు. కొంతమంది దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ దేవాలయం నిర్మాణం కోసం 7 సంవత్సరాలతో నిబంధన కోసం అయిపోయిందని కొంతమంది పాస్టర్లు అందరూ. కొంతమంది ఏమంటున్నారు తెలుసా అండి? 666 ముద్ర ఎప్పుడు అయిపోయిందంట, ఇంకేం రాదది. 666 ముద్ర రోమన్ చక్రవర్తుల యొక్క కాలంలోనే జరిగిపోయింది. అది మళ్ళీ జరిగేది వీళ్ళందరూ సోకాల్డ్ పాస్టర్స్గా పిలువబడుతున్న వాళ్ళే. ఆ మందిరం అనేటువంటిది ప్రకటన గ్రంథంలో మందిరం అనేటి దాన్ని అంతా కూడా అయిపోయిన దాని గురించి రాశాడు, అది నెరవేరిపోయింది అని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆ కింద వచనంలో నా 2 సాక్షులకు నేను అధికారం ఇస్తాను, వాళ్ళు సువార్త ప్రకటిస్తారు, అగాధములో నుండి వచ్చేటువంటి క్రూర మృగం వాళ్ళని చంపేస్తుంది, 3 దినాల్లో వాళ్ళు బహిరంగంగా బయట విడవబడతారు, 3వ దినము నాడు ఆకాశం నుండి స్వరం వినబడును, వారిలోకి జీవాత్మ ప్రవేశించి ఒక్కసారి వాళ్ళ కాళ్ళు ఊని నిలిచి ఆకాశము తట్టు ఆరోహణమైపోతారు అని ఉంది కదా. అది కూడా నెరవేరిపోయిందా? ఆ హేరోదు కాలంలో, రోమన్ చక్రవర్తుల కాలంలో జరిగిపోయిందని బోధిస్తున్నటువంటి సేవకులను అడుగుతున్నాను. అంటే 2 సాక్షులను అప్పుడే దేవుడు పంపించేశాడు. పంపించేసిన తర్వాత చచ్చిపోయి కూడా ఉండాలి. చచ్చిపోయిన తర్వాత ఆరోహణం అనేటువంటిది కూడా జరిగే ఉండాలి కదా. ఒక మాట చెప్తున్నాను, ఎవరిని గొప్ప చేయడానికి, ఎవరిని తగ్గించి మాట్లాడడానికి కాదు, కానీ ప్రకటన గ్రంథాన్ని బోధించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆ తక్కువ మందిలో అందరూ నిజాన్ని బోధిస్తున్నారని మాత్రం మీరు అనుకోకండి. ప్రకటన గ్రంథాన్ని దేవుని మూలముగా, దేవుని ఆత్మతో నడిపింపుతో ప్రకటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రకటన గ్రంథం చెప్పారు, వాళ్ళు ప్రకటన గ్రంథం చెప్పేశారంటే అవి నమ్ముకోవడానికి వాళ్ళు ఏమంటున్నారంటే అయిపోయిందంటున్నారు. 666 ముద్ర అయిపోయిందంటున్నారు. మందిరం కూల్చివేయబడుతుంది, ఆల్రెడీ కూల్చేశాడు కదా, అది అయిపోయింది. టైటస్ వచ్చి దాన్ని కూల్చేసిన విషయం గురించి దానియేలు మాట్లాడని కొంతమంది. దీని మీద నేను క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను ముందు రోజుల్లో. 100% చెప్తున్నాను, పులిపీట దగ్గర నుండి నిలబడి చెప్తున్నాను. 3వ యెరూషలేము దేవాలయం కట్టబడబోతుంది. చాలా దగ్గరలో ఉంది, 100% దగ్గరలో ఉంది, అందులో సందేహం లేదు.
ప్రకటన గ్రంథానికి ఆదిలో ఉన్నటువంటి పేరు ఏంటంటే ప్రవచన గ్రంథం. ప్రవచనం అంటే భవిష్యత్తులో జరిగేటువంటి దాన్ని గురించి మాట్లాడిన గ్రంథం. ఇది ఇంకా జరగలేదు, జరగవలసినవి నెరవేరవలసినవి చాలా ఉన్నాయి. ఇదంతా నెరవేరాలి. మొదటి 7 సంఘాల గురించి అది నెరవేరిపోయింది, తర్వాత ఇంకా నెరవేరాలి, తర్వాత నెరవేరాలి. 5వ అధ్యాయం నుంచి మొదలవుతుంది జరగవలసిందంతా కూడా, అది ఇంకా నెరవేరలేదు. అయితే చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ భాగం, ఆ ప్రదేశం అంతా యూదుల హ్యాండ్ ఓవర్లో లేదు, ముస్లింలకు కూడా అధికారం ఉంది. వక్ఫ్ బోర్డు అనేటువంటి దాని మీద ఆధిపత్యం జరిగిస్తూ ఉంది. వాస్తవానికి వాళ్ళు బయటోళ్ళు, మన ఆ దేశంలోకి వచ్చి దాన్నే చలామణి, దాని మీద ఆధిపత్యం చేయాలనే ప్రయత్నం. యూదులకి ముస్లిం ఇద్దరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయి అక్కడ. కాబట్టి యూదులు మేము మందిరం కట్టేసుకుంటామంటే ముస్లిమ్స్ ఊరుకోరు, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ కూడా ఉండాలి. ఇప్పుడు ముస్లిమ్స్ ఏదన్నా చేద్దామన్నా యూదుల పర్మిషన్ ఉండాలి. వీళ్ళిద్దరు ఒప్పందంతోనే 3వ మందిరం కట్టబడాలి, లేకపోతే కట్టబడే అవకాశం లేదు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రాంతం చూడండి, ఒకప్పుడు మొదటి దేవాలయం, 2వ దేవాలయం ఉండదని చెప్పాను కదా, అది కూలిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత 600 సంవత్సరాలకి ఒక మసీదు కట్టబడింది. 700 సంవత్సరాల తర్వాత ఇంకో మసీదు కట్టబడింది. అంటే ఎక్కడైతే దేవుని మందిరం ఉండేదో ఆ స్థలంలో బయట నుంచి వచ్చినటువంటి ముస్లిం చక్రవర్తులు 2 మసీదులు కట్టేశారు. ఇప్పుడు ఈ 2 మసీదులు ఉన్న చోట 3వ దేవాలయాన్ని ఎలా కట్టగలరు అని క్రైస్తవులు అంటున్నారు. అంతే కదా, ఆల్రెడీ మసీదులు ఉన్న దగ్గర దేవాలయం కడతానంటే ఊరుకుంటారా? ముస్లిం కంట్రీస్ ఊరుకుంటాయా? రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి వస్తాయి, మతపరమైనటువంటి యుద్ధాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ కారణాన్ని బట్టి చాలామంది ఏమంటారంటే, అక్కడ ముస్లింలకు కూడా అధికారం ఉంది, ముస్లిమ్స్ హ్యాండ్ ఓవర్లో ఉంది సగ భాగం, వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. కాబట్టి మీరు 3వ దేవాలయం అక్కడ కట్టాలంటే జరిగే పని కాదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఏమున్నాయి? 2 మసీదులు ఉన్నాయి. ముస్లింలు అతి పవిత్రంగా భావించి ఆరాధించే 3 ప్రదేశాల్లో మొట్టమొదటి ప్రదేశం మక్కా, 2వది మదీనా, 3 అల్-అక్సా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ కూడా పవిత్రంగా ఎంచేటువంటి స్థలాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు 3. 1 మక్కా, 2 మదీనా, 3 అల్-అక్సా. ఈ అల్-అక్సా అనేటువంటి మసీదే ఒకప్పుడు ఇజ్రాయిల్ యెరూషలేములో ఉండవలసిన మందిరపు ప్లేసులో ఆ మసీదు ఉంది. ఇప్పుడు అక్కడ మందిరం కట్టాలంటే ఆ మసీదుని ఏం చేయాలి? తీసేయాలి. తీసేస్తే ఊరుకుంటాయా ప్రపంచ ముస్లిం దేశాలు? ఊరుకోవ గనుక చాలామంది వాక్య పరిజ్ఞానం లేక అది జరగదు అని అంటున్నారు. 2 మసీదులు తీసి అక్కడ దేవుని దేవాలయం కట్టాలంటే ఊరుకుంటాయా? ఊరుకునే అవకాశం లేదు గనక అది జరగదని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకు జరగదో నేను చెప్తాను చూడండి. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామ మందిరాన్ని కట్టారు, ఈ మధ్యకాలంలోనే కట్టారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మోల్రాయి 2020లోనే వేసినట్టున్నారు. ఇప్పుడు ఆ రామ మందిరానికి ముందుగా అక్కడ ఏముంది తెలుసా? బాబ్రీ మసీద్. కానీ ఆ బాబ్రీ మసీద్ కంటే కూడా ముందుగా ఒరిజినల్గా అక్కడ ఏముంది తెలుసా? రామ మందిరమే. అక్కడికి ఎలాగైతే ముస్లిం చక్రవర్తులు దండయాత్ర చేసి వాళ్ళ దేవాలయాలను కూల్చేసి వాళ్ళ మసీదులు కట్టుకున్నారో, మన భారతదేశం మీద కూడా ముస్లిం చక్రవర్తులు దండయాత్ర చేసి చాలాసార్లు చేశారు. వాళ్ళ అధికారంలోకి అందరినీ లాక్కొని చాలా దేవాలయాలు కూల్చేసి మసీదులు కట్టుకున్నారు. అలా కట్టబడిన మసీదే చెప్పండి, బాబ్రీ మసీద్. ఆ బాబ్రీ మసీదు విషయంలో చాలా పెద్ద మారణ హోమం జరిగింది. కొన్ని వేల మంది చచ్చిపోయారు, మత ఘర్షణలు జరిగినాయి.
మా మసీదును కూల్చిన టచ్ చేసిన ఊరుకోమని ముస్లిం వర్గం. ఒకప్పుడు మా రామ మందిరం మీరు కట్టారు, ఎలా ఉంటుందో మసీదు మేము కట్టి చూపిస్తామని హిందూ సహోదరులు కొట్టుకొని చచ్చిపోయి మొత్తానికి ఆ మసీదు ఉండవలసినటువంటి ప్లేస్లో ఏం కట్టబడింది? ఇప్పుడు రామ మందిరం కట్టబడింది. అది జరగదనే అన్నారు చాలామంది భారతీయులు, అది అయ్యే పని కాదనే అన్నారు చాలామంది భారతీయులు. ఏంటి, మసీదుని కూల్చి మసీదు ఉన్న ప్రదేశంలో రామ మందిరం కట్టడమా? అయ్యి బాబాయ్, ముస్లిం దేశాలన్నీ మీద పడిపోవు, ముస్లిం చక్రవర్తులందరూ వాళ్ళ మీదకి దాడి చేశారు అని దశాబ్దాల కాలం నుంచి కూడా మాట్లాడిన మాటలన్నీ ఒక్క రోజులో గాల్లో కలిసిపోయినాయి. మోడీ సరదాగా రామ మందిరం కట్టేశారు, ఒక్క ముస్లిం కూడా మాట్లాడలేదు. జరిగిందా జరగలేదా? అసాధ్యం అన్నది సాధ్యమైందా? అక్కడ ఎలా జరిగింది అనుకుంటున్నారు? మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గనుక, ఆయన చేతిలో అధికారం ఉంది గనుక, ఆయన ఏమన్నా చేయగలరు గనక ఎవ్వరూ మాట్లాడకుండా ఉండిపోయారు అని అనుకున్నారు గనక అంత సీన్ ఏమి లేదు. వారి యొక్క సహకారంతో, వారి యొక్క ఒప్పందంతోనే అక్కడ రామ మందిరం అనేటువంటిది కట్టబడింది. ముస్లింలందరినీ కూడా అక్కడ కన్విన్స్ చేశారు. అక్కడ మోడీ గారు చాలా నెలలు పట్టింది జరగడానికి. కన్విన్స్ కాకపోయి ఉండుంటే సౌదీ దేశాలు ఊరుకుంటాయా? అక్కడ దేవాలయం కట్టబడుతుందంటేనే ఊరుకుంటాయా? వాళ్ళందరూ ఎందుకు నోరు మెదపలేదు అంటే కాంప్రమైజ్ అయిందా లేదా? కాంప్రమైజ్ అయ్యి సరే కట్టుకోండి, మేమేమి ఇంకేమనము, మా వాళ్ళు కూడా మీ వైపుగా ఏమి రానివ్వము, మేము చూసుకుంటాము అనే మాట ముస్లిం పెద్దలు ఇవ్వబట్టే అక్కడ మందిరము, ఆలయం యొక్క పనులు ఏం చేయని మొదలైనవి. కానీ మోడీ గారు కట్టారు అంటారు, కానీ వాళ్ళు ఒప్పుకోకుండా కట్టలేరు. ఈయన శాంతియుతంగా ఒక మంచి ఒప్పందంలోకి వాళ్ళని తీసుకుని వచ్చి గొడవలు లేకుండా చక్కటి మందిరం కట్టుకున్నారు వాళ్ళు. అవునా కదా? చాలామంది ప్రముఖులు, రాజకీయవేత్తలు, సినిమా యూనిట్లు ఇలాంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో కూడా పాలు పంచుకున్నారు. చాలా ఆనందంతో కట్టుకున్నారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి రాములు వారిని దేవునిగా ఆరాధించే వ్యక్తులు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో, ఆప్యాయతో మా రాముడు పుట్టినటువంటి ప్రదేశం, మా రాములు వారు సంచరించినటువంటి ప్రదేశం, ఈ అయోధ్యలో రామ మందిరం అనేటువంటిది ఉండబడేది కానీ కూలిపోయిందని ఎన్నో సంవత్సరాల వారి శ్రమను బట్టి చాలా ఆనందంతో ఆ కార్యక్రమం అంతా చేసుకున్నారు. ఇప్పుడు యూదులు కూడా 3వ మందిరం కట్టిన తర్వాత అంతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. యేసు నామంలో జరిగి తీరబోతుంది అది. బాబ్రీ మసీద్ ఉన్న చోట రామ మందిరం ఎలాగైతే ఇరు మతాల ఒప్పందంతో కట్టబడిందో, 3వ యెరూషలేము దేవాలయం కూడా ఈ 3 మతాల యొక్క ఒప్పందంతో, 3 అంటున్నారు ఏంటండి? యూదులు, ముస్లిమ్స్ అనాలి కదా, క్రైస్తవుల యొక్క సహకారం. ఈ మధ్యలో మీడియేటర్ చేసేదంతా కూడా క్రైస్తవుడే, ఆయన పేరు డొనాల్డ్ ట్రంప్. బాబ్రీ మసీద్ దగ్గర రామ మందిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడదనుకుంటున్నారా? మరి అక్కడ 2 ఉన్నాయి కదండి మసీదులు కూల్చేస్తారా అండి పాస్టర్ గారు? మసీదుల్లో ఒక మసీదు కోల్పోతారు వాళ్ళు, ఒక మసీదు తీసివేయబడుతుంది, ఒక మసీదు ఉంటుంది. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో 1-2 రోజుల నుంచి ఎక్కువగా నాకు వచ్చినటువంటి అప్డేట్స్లో ఒక అప్డేట్ ఏంటంటే, అక్కడ అల్-అక్సా అనేటువంటి మసీదు ఉందని చెప్పాను కదా, యూదులు పవిత్రంగా ఎంచేటువంటి ప్రాంతాలలో ఒక ప్రాంతం అల్-అక్సా. ఇది వెస్టర్న్ వాల్ దగ్గర ఉంటుంది. ఇంకొకటి ఇటువైపు ఉంటుంది, డోమ్ ఆఫ్ ది రాక్ అని, అదొక మసీదు. ముస్లిం సహోదరుల యొక్క నమ్మకం ఏంటంటే, వాళ్ళ ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త గారు ఆ అల్-అక్సా అనేటువంటి మసీద్ దగ్గర నుంచే శరీరంతో ఆరోహణమైపోయాడు అని నమ్ముతూ ఉంటారు వాళ్ళు. అప్పుడు చాలా పవిత్రంగా ఎంచుతూ ఉంటారు ఆ మసీదుని. అయితే ఆ మసీదు కింద ఎక్స్కవేషన్లు జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి.
భూగర్భంలోకి శాస్త్రవేత్తలు, యూదుల యొక్క శాస్త్రవేత్తలు వెళ్ళి ఎక్కడెక్కడ పురాతన కాలంలో ఒకానొక కాలంలో ఇక్కడ ఏముండేది, ఇదంతా మా మందిరం అని మేము వాదిస్తున్నాం, కాదు మేము కట్టాము ఇక్కడ మా మసీదులు ఒరిజినల్ అని వీళ్ళు వాదిస్తున్నారు, కాబట్టి ఆధారాలు చూపించాలి ప్రపంచానికి, అప్పుడు ఎవరు ఏమీ అనలేరని చెప్పి ఈ అల్లక్సా మసీదు కింద తవ్వకాలు ఎక్కువ జరుపుతున్నారు. ఆ తవ్వకాల్లో చాలా విషయాలు కూడా బయటపడ్డాయి. కోర్ట్ రూమ్స్ అంటే ఆ కాలంలో సేవకులందరూ కూర్చొని మాట్లాడుకునే, నిర్ణయించుకునే ఒక రూమ్ అంతా ఈ అల్లక్సా మసీదు కింద ఉంటుంది అనేటువంటి కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చినాయి. ఈ తవ్వకాలు తవ్వుతున్నటువంటి క్రమంలో కొంతమంది ముస్లిం సహోదరులు పెట్టినటువంటి వార్త ఏంటంటే అల్లక్సా మసీదు కూలిపోతుంది, ఎందుకంటే కిందంతా ఏమైపోతుంది అన్నమాట, తవ్వకాలను బట్టి గొల్లైపోతుంది. అల్లక్సా మసీదు కూలిపోయే ప్రమాదం ఉంది, అప్రమత్తం అవ్వండి ముస్లిం సహోదరులారా అని కొంతమంది ఈ వార్తను పుట్టిస్తున్నారు. ఈ 3 రోజుల నుంచి నాకు వచ్చినాయి, అయితే సమయం లేక నేను స్పందించలేదు. వాస్తవానికి ఇప్పుడు అల్లక్సా మసీదు అనేటువంటి కూలిపోతుందా, కూలిపోబడుతుందా? ఇప్పుడు 2 మసీదుల్లో ఒక మసీదు పోతుందని ఇందాక చెప్పాను కదా. ఆ ఒక్క మసీదు అల్లక్సా మసీదా అంటే నేను అంటాను అల్లక్సా కాదు, ఇంకొకటి ఉందో చూడండి, డోమ్ ఆఫ్ ది రాక్ అని ఇంకొక ప్రదేశంలో మసీదు కట్టారు. ఆ మసీదుని తీసేస్తారు, ఆ ప్రాంతం అంతా యూదులకు ఇస్తారు మందిరం కట్టుకోవడానికి, ఒక భాగాన్ని మాత్రం వదిలేస్తారు, ఒక మసీదుని వదిలేస్తారు వాళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది? అదే 11వ అధ్యాయంలో రాయబడింది. ఏమనంటే మందిరం వరకే కొలతే, ఆ బయట ఆవరణను కొలత వేయకు, దాన్ని అన్యులకు ఇవ్వబడింది. వారు 42 నెలలో దాన్ని ఏం చేస్తారో వాళ్ళ కాళ్ళతో అంటే షేర్ చేయబడింది, కాంప్రమైజింగ్ అనేటువంటిది జరిగింది. అలాగని ముస్లింల్ని బాధ పెట్టలేదు, యూదుల్ని బాధ పెట్టలేదు. సర్దుకోండి, ఒకటి తగ్గించుకుంటారో ఒకటి తీసేద్దాం, ఆ ప్రదేశంలో మీరు ఉండండి, ఇంకొక మసీదు ఉంచుదాం అనేటువంటి ఒక ఒప్పందంలోకి రాబోతున్నారు పెద్దలు. ఆల్రెడీ యూదులు ట్రంప్ గారి పేరట ఒక నాణ్యాన్ని ముద్రించారు, ఒక వెండి నాణ్యం. ఆ నాణ్యానికి ఒకవైపు కోరేషు అనేటువంటి రాజుగారి ముఖం ఉంటుంది, ప్రతిమ. అదే నాణ్యం ఇంకొక వైపు ట్రంప్ గారి ముఖం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఒకప్పుడు 2వ దేవాలయాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకోవడానికి కోరేష్ ఎలాగైతే సహకరించాడో, ఈ 3 యెరూషలేము దేవాలయానికి కట్టబడ్డాను కూడా మా కోరేషు ట్రంపో అని ఒకవైపు కోరేషు, ఒకవైపు ట్రంప్ గారి మొహం పెట్టి ఒక నాణ్యాన్ని ముద్రించారు. అందుకే నేను చాలా సంవత్సరాల నుంచి అంటున్నాను, ట్రంప్ గారి యొక్క నాయకత్వంలోనే ఇది జరగాలి, జరుగుతుంది కూడా, 100% కూడా నెరవేరుతుంది, అందులో సందేహమే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, 100% 3వ యెరూషలేము దేవాలయం అనేటువంటిది రాబోతుంది. ఎవరైతే జరగదు ఇప్పుడు అప్పుడే కాదు అని అన్నారో వాళ్ళందరూ ఒకానొక రోజున సిగ్గుపడవలసినటువంటి రోజులు రాబోతున్నాయి. 100% వాక్యం సెలవిస్తుంది. భాగాలు చెయ్యబడ్డాయి, అన్యులకు ఒక భాగం ఇవ్వబడింది, ఒక భాగం యూదులకు ఇవ్వబడింది. అల్లక్సా అనేటువంటి మసీద్, ఆ మసీద్ దగ్గరికే ముస్లింలు నమ్మేటువంటి గ్రంథాల్లో రాయబడిన మాట ఏంటంటే అల్ మహదీ ఈ అల్లక్సా అనేటువంటి మసీద్ దగ్గరికి వస్తారు. ఆ అల్లక్సా మసీదులో ఆరాధన జరిగించేటువంటి పెద్దలు మహదీ గారిని పిలిచి, సార్ మీరు లోపలికి రండి, మీరు ఆరాధన జరిగించండి, ప్రార్థనలో పాల్గొనండి అంటే, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళి డజాల్ని చంపుతాడని వాళ్ళ గ్రంథాలు చెప్తా ఉంటాయి. అంటే అల్లక్సా మసీద్ అనేటువంటిది ఉంటుంది చివరి దినాల్లోని వారి గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. అయితే మీ అందరికీ రావలసినటువంటి ఒక సందేహం ఏంటంటే, ఇప్పుడు అది ఎలాగ విభజించబడుతుంది, ఎలా భాగాలు చేయబడుతుంది, అది ఎలా ఒప్పుకుంటారో వీళ్ళందరూ అనేటువంటి ఆలోచన కానీ మీరు చేస్తే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఎలా జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ బాబ్రీ మసీద్ దగ్గర రామ మందిరాన్ని కట్టడానికి ప్రపంచానికి, అధికారులకి, చక్రవర్తులకి మోడీ గారు ప్రభుత్వం చూపించినటువంటి ఆధారం ఏంటో తెలుసా? పురావస్తు ఆధారాలు చూపించారు.
అంటే ఒకప్పుడు దీని కింద రామమందిరం అనేటువంటిది ఉన్నదని పురావస్తు వాళ్ళు ఆధారాలు సేకరించి ఇచ్చారు. సార్ మీరు ఇలాగ అంటున్నారని ఏమనుకోకండి, వాస్తవానికి మీ వాళ్ళు వచ్చి మా మందిరం మీద మసీదు కట్టారు సార్, కావాలంటే ఆధారాలు చూడండి అని అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆధారాలు చూసినప్పుడు ఏమంటారు? పెద్ద పెద్ద మనుషులు, సౌదీ రాజులు, ముస్లిం దేశాలకు అధిపతులు, ఇంకంత స్పష్టమైన ఆధారాలు అక్కడ దొరుకుతున్నాయి కనుక మీరు నోరు మూసుకొని ఉండాలి. అది తప్పది. ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, కట్టుకున్నామండి. మనం ఏదో ఆ రోజు తెలిసి తెలియక మన పెద్దలు అలా వచ్చి మన మసీదుని కట్టి ఉండొచ్చు, కానీ ఆధారాలు ఉన్నాయి కదా, దాని కింద వాళ్ళు ఆధారాలు చూపిస్తున్నారు కదా, మూసుకుందాం, ఏం అనొద్దంటే కట్టేసుకున్నారు. సేమ్ అదే ట్రిక్ యూదులు ఫాలో అవుతున్నారు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఏంటి అంటే ట్రిక్, ఏంటి ఆ ఫార్ములా అంటే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ కూడా ఇది మా స్థలము, మా మందిరం ఉండేటువంటి ప్రదేశము కాబట్టి మా స్థలంలో మేము మందిరం కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం అని మేము అడుగుతున్నాం కదా. వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఒప్పుకోవాలంటే వీరు కూడా ఏం చూపించాలి? పురావస్తు ఆధారాలను చూపించాలి. అందుకోసం తవ్వకాలు మొదలుపెట్టారు. తవ్వకాలు మొదలుపెట్టిన తర్వాత ఈ విషయం ఎవరికీ తెలియదేమో, ఆల్రెడీ ఇప్పుడు తవ్వకాలు మొదలుపెట్టే సమయానికి ముస్లింలు ఎందుకు యూదులను అడ్డుకోలేదు? చాలామంది అల్లక్సా మాస్క్ పడిపోయే ప్రమాదం ఉందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇటు అంత తవ్వకాలు అయిపోయిన తర్వాత మరి తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు తవ్వుతున్నప్పుడు ఏ ముస్లిం దేశాలు ఎందుకు స్పందించలేదు? ఎందుకు స్పందించలేదంటే ఆల్రెడీ ఎప్పుడో వాళ్ళు ఒప్పందంలోకి వచ్చేసారు, కాంప్రమైజ్ అయిపోయారు. అది చాలామందికి తెలియదేమో. తెలియక ముస్లిం దేశాలు ఊరుకోవు, పెద్ద గొడవలు అవుతాయి, పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి అని అంటున్నారు. అంత సీన్ ఏమీ లేదు. ఏ ముస్లిం దేశమైనా సరే మహమ్మద్ బిన్ సల్మాన్ అనే సౌదీ అరేబియా రాజకుమారుడు చెప్పిన మాట కాదని ఎవరో చేయరు. ఒకవేళ చేస్తే ఇరాన్ అధ్యక్షుడైనటువంటి అయతుల్లా అనేటువంటి వ్యక్తి మాత్రమే చేయాలి. కాబట్టి సౌదీ ప్రిన్స్ అయినటువంటి మహమ్మద్ గారు కానీ కట్టుకోనివ్వండి, ఏమనకండి అని అంటే మిగతా వాళ్ళందరూ సైలెంట్ అవుతారా అవరా? ఆల్రెడీ మహమ్మద్ బిన్ సల్మాన్ గారిని ఒక మంచి ఒప్పందంలోకి తీసుకొచ్చేసాడు ట్రంప్. అయితే త్వరగా అది చేస్తే ముస్లింల మధ్యన బ్యాడ్ అవుతారు కనుక దాని గురించి స్పందించట్లేదు. అయితే ఇప్పుడు కట్టడానికి అవకాశం దొరికింది. ఏమనంటే డోమ్ ఆఫ్ ది రాక్ అని ఇంకో మసీదు ఉందని చెప్పాను కదా, అది పోతుందని చెప్పాను కదా, అక్కడే మొదట యెరూషలేము దేవాలయం ఉండేవని పురావస్తు వాళ్ళు క్లియర్గా ఎవిడెన్స్ ఇచ్చేశారు. ఆ డోమ్ ఆఫ్ ది రాక్ అనే మసీదులోకి వెళ్తే ఒక పెద్ద రాయి ఉంటుంది, పెద్ద రాయి, అక్కడ నుంచి కూడా ఆరోహణమయ్యారని కొంతమంది అంటారు. ఆ రాయి ఏంటి అని బయటికి నివేదికలు వచ్చినాయంటే మొదటి రెండవ దేవాలయాల యొక్క పునాది రాయది అని క్లియర్గా పరిశోధకులు నివేదికలు ఇచ్చేశారు. దీని కింద మూడవ దేవాలయానికి సంబంధించినటువంటి పురావస్తు ఆధారాలు ఉన్నాయని బయట వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసిన తర్వాత ఒక మంచి రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు అది ఇక్కడ మందిరం ఉండేది అనే దానికి ఆధారం 100% దొరికింది. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ ఆధారం ఉంది కదా అన్నప్పుడు ఏం చేస్తారు? బాబ్రీ మసీద్ దగ్గర ఏం జరిగిందో అదే జరుగుతుంది అక్కడ. ఇప్పుడు చాలామంది అంటున్నట్టుగా జరగదో, ముస్లిం దేశాలు ఊరుకోవనేటువంటి మాటను నమ్మకండి. ఆల్రెడీ ట్రంప్ గారు అందరినీ కూల్ చేశారు, ఒక మంచి ఒప్పందంలో తీసుకొచ్చారు. యూదులే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద థర్డ్ టెంపుల్ అని బహిరంగంగా న్యూస్ ఛానల్ ముందు మాట్లాడితే ఒక్క ముస్లిం నాయకుడు కూడా ఎందుకు స్పందించలేదంటారు? స్పందించాలి కదా మరి. ఎలా కడతారు అక్కడ మసీదులు ఉన్నాయని ఎవడన్నా అన్నాడా? ఎందుకు? ఈ కాంప్రమైజింగ్ డీల్ అనేది ఎప్పటి నుంచో నలుగుతుంది. అది ట్రంప్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మెస్సయ్య ద్వారాగా కట్టబడుతుంది. కుష్నర్ వస్తాడు, కుష్నర్ ఆల్రెడీ వచ్చాడు, చాలా చేస్తున్నాడు. కుష్నర్ మెస్సయ్య అబద్ధ మెస్సయ్య అబద్ధ ప్రవక్త అని నేను అనట్లేదు, కానీ చూస్తుంటే అనిపిస్తుంది. అంత్యక్రీస్తు వేరు, వాడు ఎక్కడి నుంచి వస్తాడో కూడా చెప్పాను నేను. యూదుల యొక్క నమ్మకం కూడా మా మెస్సయ్య సమక్షంలో దాన్ని జరిగిస్తాం అదంతా కూడా అంటున్నారు. ఆ యూదు రబ్బీలే అంటున్నారు. నెతన్యాహు తర్వాత మా మెస్సయ్యే మా దేశం మీద నాయకుడిగా నిలవబడబోతున్నాడని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి? వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్, చివరి దినాల్లో ఉన్నాం.
అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం, దినాల్లో ఉన్నాం. ఆధారాలు చూపిస్తే ఎవరు కాదంటారమ్మా? ఒకప్పుడు ఇక్కడ దేవాలయం ఉండేది, మసీదు కింద దేవాలయం ఉండేది అనేటువంటి పురావస్తు ఆధారాలు ఇగో అని చూపిస్తే పెద్ద పెద్ద గౌరవంగా ఎంచబడినటువంటి వ్యక్తులు కాదు కూడదు అని అంటారా? వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకొని అదిగో మన మసీదు ఒకటి ఉంది కదా, దాంతో మనం సాటిస్ఫై అవుదాం, వాళ్ళకి ఇచ్చేయండి ఆ ప్రదేశం. అక్కడికి వస్తుంది దేవాలయం. 100% అదే చెప్తుంది ప్రకటన గ్రంథం. 100% అక్కడికి దేవాలయం వస్తుందని చెప్తుంది. డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి మసీదు ఎక్కడ ఉందో ఆ భాగం నుంచి మన 3వ దేవాలయం అనేటువంటిది నిర్మాణం అవుతుంది, అక్కడ వస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. వాక్యం కూడా అదే చెప్తా ఉంది. అయితే కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా కౌంటర్ ఇవ్వచ్చు. కౌంటర్ ఇవ్వకముందే మనం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. ఏమని అంటారంటే, బ్రదర్ మీరు బాగానే చెప్పారు కానీ ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా? ఆలయమునకు వెలుపటి ఆవరణమున కొలత వేయక విడిచిపెట్టమన్నాడు. అంటే మందిరపు ఆవరణాన్ని కొలత వేయక అన్యులకు ఇవ్వబడింది అన్నాడు తప్ప అన్యుల భాగమును కొలత వేయొద్దని అనలేదు కదా. మందిర ఆవరణాన్ని కొలత వేయొద్దన్నాడు. అంటే ఆల్రెడీ ఆవరణం అనేది మందిరానికి ఉంది. మందిర ఆవరణం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఇదంతా మందిరం అండి, ఆ బయట ప్లేస్ని ఏమంటారు? ఆవరణం అంటారు. ఇంకా మనం తాతల కాలంలో మాట్లాడుకుంటే వాకలి అంటారు. అంతేనా? ఇది మందిరం, ఇదంతానే. ఈ బయట అవుటర్ స్పేస్ ఉంచండి, అవుటర్ ప్లేస్ అంతా, దాన్ని ఏమంటారు? ఆవరణం, మందిర ఆవరణం. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు అక్కడ 3వ యెరూషలేము దేవాలయం అనేటువంటిది కట్టబడుతుంది. ఆ కట్టబడినటువంటి దేవాలయం కూడా ఆవరణం ఉంటుంది. ఆ ఆవరణం గురించి మాట్లాడుతున్నాడో ఇక్కడ అని కూడా అనొచ్చు, అనే ప్రమాదం ఉంది. నిజమే, వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అది అన్యులకు ఇవ్వబడింది, 42 నెలలు దాన్ని కాలుతో త్రొక్కుతారు అనేటువంటిది దేని గురించి నేను పోల్చి మాట్లాడాను చెప్పాలి. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో యాంటీ క్రైస్ట్ వచ్చి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆ విపత్తుల నుంచి అన్నిటి నుంచి కూడా నేను కాపాడుతానని మాట ఇచ్చినప్పుడు 2 సాక్షులు వస్తారు. ఒకడు యూదుల్లో నుంచి పుట్టుకొస్తాడు, ఒకడు క్రీస్తుని తెలుసుకుంటాడు అన్యుల నుంచి. ఒక క్రైస్తవ సంఘానికి నాయకులు అని చెప్పాను. వీళ్ళిద్దరూ స్వార్థ ప్రకటించడం అనేటువంటి మొదలు పెడతారు. ఎప్పటి నుంచి ఏం జరుగుతుందో కూడా వీడియోలు అన్నీ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ ప్రదేశం 2 ముక్కలు అవుతుంది కదా. ఒక ముక్క అంతా ముస్లిమ్స్కి ఇచ్చారు, ఒక ముక్క అంతా యూదులకు ఇచ్చారు. ఆ ముక్కలో 3వ దేవాలయం కట్టబడి ఆ ముక్కలోనే ఆవరణం కూడా ఉంటుంది. ఆ ఆవరణంలో వాళ్ళు రాకూడదు, బయట వాళ్ళు అన్యులు రాకూడదు. ఆవరణంలో ఏం జరుగుతుందంటే బలులు జరుగుతూ ఉంటాయి. ఆవరణంలో, మందిరంలో కాదు జరిగేది బలి. ఆవరణంలో బలిచ్చే రక్తం తీసుకెళ్ళడం మందిరంలోకి అంతది వేరే విషయం. అందుకే ఆవరణం ఉంచుతారు. అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి ఆ ఆవరణంలోకి అన్యులు వచ్చారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భయంకరమైన భూకంపం జరుగుతుంది, భయంకరమైన కరువు సంభవిస్తుంది, యుద్ధాలు జరిగితే చెల్లాచెదరైపోతారు. చాలామంది క్షతగాత్రులు, చాలామంది వలసదారులు, ఏమీ తోచన పరిస్థితుల్లో యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి నాయకుడితో ఏమంటాడంటే, ఇదిగో 3వ దేవాలయం వచ్చింది కదా, అంతా నష్టపోయారు కదా, మీరేమో మందిరంలో ఆరాధనలోనే నైవేద్యాలు అంటూ ఉన్నారు, అందరూ ఏడుస్తుంటే మీరు ఎలాగ దేవుని ఆరాధిస్తారయ్యా అని ఆపేస్తాడని కూడా నేను వీడియోలో చెప్పాను. అయితే కొంతమంది వలసదారుల్ని ఇక్కడ ఉండని ఈ ఆవరణలో కొన్ని రోజులు తలదాచుకుంటారు. బయట వాళ్ళు ఇల్లులు పాడైపోయినాయి, ప్రదేశాలు పాడైపోయినాయి అని వాడు ఉండనిస్తాడు. ఆ నెలలు తొక్కబడుతుంది ఆ ప్రదేశం. అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం 2గా భాగాలు చేయబడుతుంది. ఆ 2 భాగాల్లో ఒక భాగంలో యూదులు 3వ యెరూషలేము దేవాలయాన్ని కడతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. కానీ ఆ శ్రమకాలంలో అన్యులు కూడా మందిరం ఆవరణలోకి వచ్చి కూర్చుంటారు, పడుకుంటారు. ఎందుకంటే ఇల్లులు కోల్పోయారు, భూకంపాలు వచ్చినాయి, యుద్ధాలు జరిగినాయి. వలసదారులందరినీ యాంటీక్రైస్ట్ ఇక్కడికి నడిపిస్తాడు. అదే చెప్పాను నేను. బలి నైవేద్యాన్ని ఆపేస్తాడు. అదే చెప్పాను నేను. ప్రకటన గ్రంథం కూడా అదే చెప్తుంది. మందిరం, ఆలయం అనేటువంటిది కట్టబడుతుంది. ఆలయంలో బలిపీఠం కొలతవే, అలాగే ఆలయంలో పూజించే వారిని లెక్కపెట్టు, యాజకులను లెక్కపెట్టు. ఆలయంలో యాజకులు ఉన్నారంటే ఆరాధనలో బలులు అన్ని మొదలైనవి అనేది దాని అర్థం.
ఏం చెప్పాలి ఇంకా జనాలకి? ఇప్పుడు కట్టబడదని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కట్టబడతాది, చాలా దగ్గరగా ఉంది. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నాం కనుక ఏ సమయం ఉందైనను దొంగ వలె రాబోతున్నాడు ఆయన. సంఘం ఎత్తబడేటువంటి క్షణాల్లో మనం ఉన్నాము అనే ఆలోచనలో మీ అందరూ రావాలని నా ప్రయత్నం. కట్టబడదు అనేటువంటి వార్తలు చాలామంది చెప్తున్నారు కనుక ఆ వార్తలు నమ్మేటువంటి వాళ్ళు కూడా చాలామంది వెనకుండిపోతున్నారు కనుక నేను మాట్లాడవలసి వస్తుంది. అసలు మూడో మందిరమే ఉండదు, అది రోమన్ కాలానికి సంబంధించిన వాదిస్తున్నటువంటి మాట్లాడుతున్న సేవకులు బోధలు కూడా తప్పు అని చూపించడానికి మాత్రం ఈరోజు నేను మాట్లాడే పరిస్థితికి వచ్చాను. కాబట్టి వచ్చేస్తుంది, బలైపోయింది. బూడిద సేకరించారు, పాత బూడిద బాక్సులు సేకరించారు. ఆల్రెడీ పెద్ద శాస్త్రవేత్త చెప్పాడు మందసం యూదుల దగ్గరే ఉంది. ఆ రికార్డింగ్ అంతా టెంట్లోకి వచ్చి రాత్రి మీద ఎవరో దోచుకుని వెళ్ళిపోయారు. కానీ యూదులు ఏమంటారు? మందసం వెతుకుతున్నాం. ఆ మందసంలోనే కదా అన్నీ ఉన్నాయి, బూడిద బాక్సులు అన్నీ దొరికినాయి. ఒలివులు కొండని కింద దాన్ని తీశారు, మళ్ళీ దాన్ని వేరే చోట సేకరించారు, మళ్ళీ ఒలివులు కొండ కింద పెట్టారు అని అంటుంటారు కొంతమంది. కానీ వాళ్ళన్నీ సేకరించేశారు. ఆ ప్రధాన యాజకుడిని కూడా ఆ సమయాన్ని తీసుకుంటాడు. ఇదంతా కూడా క్లియర్గా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కాబట్టి ప్రజలను, విశ్వాసుల్ని మోసం చేసేటువంటి బోధనలు అంత బేగా నమ్మకండి. వాక్యాన్ని గమనించండి. ఎవిడెన్సెస్ కూడా చాలా అవసరం. ఎవరైనా సరే అదే చెప్తున్నా ప్రపంచవ్యాప్తంగా, ఇవ్వండి ఎవిడెన్స్, అప్పుడు మీరు నమ్ముతాం అంటే 100% నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మరి ఇచ్చిన తర్వాత నేను అన్నట్టుగా నా ఛానల్లో నేను కనబడి తీసేస్తాను, మీరేం చేస్తారు అనేటువంటి ఒప్పందంతో కానీ ఉంటే అన్నీ బయటికి తీసుకొస్తాను. కానీ నేను బయటికి తీసుకొని వచ్చేదానికంటే యూదులే తీసుకొచ్చేసేలా ఉన్నారులే, నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళే బయటికి తీసుకొచ్చేసేలా ఉన్నారు. ఎందుకంటే మొన్న ఆదాం ఎలియాహు అనేటువంటి ఆయనకి క్షమించండి అని చెప్పి వీడియో చేశారు కదా, ఆయన మళ్ళీ ఎవరితోనో ఆయన పేరు మర్చిపోయినారు, అబ్బాయి పేరు, ఆయనతో ఫోన్ మాట్లాడేస్తున్నాడు. ఒక తమ్ముడు వీడియో ఏదో చేసి పెట్టాడు, అదంతా ఫేక్. ఆదాం ఎలియాహు గారిని ఈ వీడియో చేయమని పంపించిందే టెంపుల్ ఇన్స్టిట్యూట్. అది మీకు తెలియదేమో. వాళ్ళు చెప్పమన్నది వీళ్ళు చెప్పారు. ఒక్కసారి మనం ఇలా చెప్తే బ్యాడ్ అయిపోతాం, కాబట్టి నెమ్మదిగా విడుదల చేస్తే వాళ్ళకి ఒక అభిప్రాయంలోకి వస్తారో, అయిపోయిందనే నమ్మకం నెమ్మదిగా వచ్చిన తర్వాత అప్పుడు మనం చేస్తే ఎవడు మనం ప్రశ్నించడనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, అది ప్రాక్టీస్ బలి కాదు, 100% ఉపయోగపడేటువంటి బలి పశువది. రెండోది, మందిరం టైం పట్టదు, చాలా త్వరగా రాబోతుంది. ఇదంతా కూడా అంత్యకాల సూచనలే. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆలయము వెలుపట 2 సాక్షులు అంత్య దినాల్లోనే వస్తారో, ఆ సాక్షులు వచ్చే సమయానికి ఆలయము ఉండాలి, ఆలయము కట్టబడతాది. అదే ప్రకటన గ్రంథం చెప్తుంది. ఈ ప్రకటన గ్రంథంలో లేనిదాన్ని కలిపిన, ఉన్నదాన్ని తీసేసిన, తోలు తీసేస్తాడు దేవుడు, తోలు తీస్తాడు. మీరు బ్యాట్ అవ్వకూడదనేటువంటి ప్రయత్నాలు చేస్తే చేయండి, కానీ వాక్యాన్ని కూడా కప్పేసి ఏదో మీరు ఘనకార్యం చేసినట్టుగా ప్రయత్నాలు చేస్తే మంచిది కదా, మీకు మీ కుటుంబాలకి. జాగ్రత్త, మోసపోకండి. 100% దగ్గరలో ఉంది. నా మాటలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఒక రోజున ఏడ్చే రోజు కూడా రాబోతుంది. చెప్పాడైనా మేమే ఇలాంటి ఫేక్ న్యూసెస్ని మేము నమ్మి ముందుకెళ్ళాం అని చెప్పే రోజు కూడా దగ్గరలో ఉంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ